యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామంలో లైవ్ వీక్షిస్తున్న బిడ్డలకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమను వలన దేవుని మహాకృప ఈరోజు దేవునితో కలిసి ఆయన మాటలు విని మరి మన బ్రతుకుని స్థిరపరుచుకునే కృప దేవుడు మరలా మనకు అవకాశం ఇచ్చాడు. దానిని మనం సద్వినియోగం చేసుకునే వారంగా ఉండాలి. ఏదో విషయం కొంచెం కూర్చొని వెళ్ళిపోయాము అనేది అది మనకు యోగ్యత కాదు. దేవుని సన్నిధికి వచ్చేవాడు ఆయన ఉన్నాడని, మన మొర ఆలకిస్తాడని ప్రేమను వెళ్ళాలా విశ్వసించగలిగి ఆయన ఆరాధించగలిగితే ఆరాధనకి యోగ్యుడైన దేవుడు మీ ప్రతి అవసరాన్ని ఆయన నామములు తీర్చడానికి ఇష్టపడతాడు. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి అనేక మంది వాళ్ళ సమస్యలు అలాగే ఉంటున్నాయి. కుటుంబంలో సమాధానం లేని జీవితం, కుటుంబంలో సమృద్ధి లేదు, హృదయాలలో నెమ్మది లేదు, ఒకే కలవరం, కుటుంబంలో భార్యాభర్తల మధ్య సమాధానం లేని జీవితం. విశ్వసించి రాగలిగిన అనేక మంది దేవుని సమాధానాన్ని వెతుకుతున్నారు. అటు సమాధానం కోరుకొని సమాధానంతో పలు కుటుంబాల్లో మునుగు సాగుతూ ఉన్నాయి కొన్ని కుటుంబాలు. కానీ ఈరోజు అనేక మంది క్రైస్తవులు ఎలాగున్నారంటే తన క్రైస్తవత్వాన్ని చాటుకుంటూ మేము క్రైస్తవులమి, మేము ఇలాగా అలాగా అనుకుంటున్నారే కానీ సహించి దేవునికి దూరంగా, లోకానికి దూరంగా ఉంటూ దేవునికి చేరువలో ఉంటే అట్టి కుటుంబాలు ఆశీర్వాదాలకు నోచుకోవడమే కాదు, కానీ అన్ని విషయాల్లో సౌఖ్యము కలుగునే కృప దేవుడు కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం. ఈరోజు విశ్వసించి ఎంతమంది దేవుని మందిరానికి వస్తున్నారో తెలియక కానీ అనేక మంది తన భక్తిని చాటుకోవడానికి, అనేక మందిలో నేను భక్తి కలిగి ఉన్నాను అని చెప్పుకోవడానికి వస్తున్నారు. దీని ద్వారా ప్రయోజనం ఏం లేదు. నీ మనసు మారి నూతనపరచబడాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ జీవిత విధానము నూతనపరచబడాలి. దేవుడు రాకడ సమీపంలో ఉంది. అంత మాత్రమే కాకుండా అనేక వ్యాధులు, అనేక విపత్తులు ప్రపంచం మీద, మనుషుల మీద తాండవిస్తూ ఉన్నాయి. వీటన్నిటి నుంచి విడిపించబడాలంటే దేవుని కనుదృష్టిలో మనమంతా నిలబడాలి. మరి ముఖ్యంగా ఈరోజు దేనికి మన మందిరానికి రావాలంటే నెమ్మది లేని మా జీవితాల్లో నెమ్మది కలిగి ఉండడానికే. ఈరోజు అనేక కుటుంబాల్లో అనేక సంపదలు ఉన్నాయి, సిరుభోగాలు ఉండొచ్చేమో, కానీ హృదయంలో నెమ్మది లేదు. హృదయంలో నెమ్మది లేని జీవితాలు, ఏదో పోగొట్టుకున్న స్థితి, ఏదో వాళ్ళ బ్రతుకులు ఏదో అంధకారములో ఉన్నంత దుఃఖమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నాయి అనేక కుటుంబాలు. ఇటు వాటిని బట్టి దేవుడు అంటాడు, నీవు నా సన్నిధికి వస్తే నీకు నెమ్మది, సమాధానము, సమృద్ధి, సంతోషము నీకు కలుగు చేస్తాడంటాడు. ఆయన దగ్గరకు వచ్చినంత మాత్రం చేత కానీ కాదు, నీవు ఆయనకు అప్పగించుకోవాలి. ఇదిగో ప్రభు నీ సన్నిధికి వచ్చాను, నా జీవితంలో ఎట్టి వాటిని బట్టి నేను నెమ్మది కలిగి ఉంటాను, వాటిని నాకు దయచేయమని ఆయన సన్నిధిలో హృదయపూర్వకంగా మొరపెడితే తప్పకుండా నీ జీవితానికి నెమ్మదిని కలుగు చేస్తాడు. మరి ఒక వ్యక్తిని బట్టి దేవాది దేవుడు ఒక మాట అంటాడు. కొద్ది నిమిషాలు చూద్దాం. లూకాసు వార్త 19వ అధ్యాయములో, లూకాసు వార్త 19వ అధ్యాయము 9వ వాక్యంలో మనం చాలాసార్లు విన్నాం ఈ మాట. 9వ వాక్యం, 19వ అధ్యాయము 9వ వాక్యంలో, ఇతడును అబ్రహాము కుమారుడే. చూడండి, యేసు ప్రభువు వారు ఒక వ్యక్తిని కూర్చి మాట్లాడుతున్నాడు. అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, రక్షణ ఎలాగొస్తుంది? బాప్తిసంతోనా, ప్రార్థించటంతోనా, మందిరాన్ని పూర్తినా?
చూడండి, యేసు ప్రభుల వారు ప్రసరుడుగా మానవాతీతుడిగా ఈ లోకంలో 33 సంవత్సరాలు జీవిస్తున్న కాలంలో అనేక ప్రాంతాలలో ప్రేమల గురించి, పరలోక రాజ్యాన్ని గురించి ప్రకటిస్తూ వచ్చాడు. అలాగా ప్రకటిస్తూ ఎరికో పట్టణంలో సంచరిస్తున్న ఆ సమయంలో ఆ ఏరియాలో ఒక పెద్ద ఆయన ఉన్నాడు, మంచి ధనవంతుడు, డబ్బు కలిగిన వ్యక్తి, సుఖపు గుర్తుదారుడైన జక్కయ్య. యేసుప్రభుల వారు ఆ ఎరికో పట్టణానికి వచ్చాడని ఎరిగి ఆ చుట్టుపక్కల ప్రాంతపు వాళ్ళంతా ఆయన సాక్ష్యాన్ని విన్నవాళ్ళు, ఆయన గురించి తెలిసిన వాళ్ళందరూ పరిగెత్తుబట్టే ఆ పరుగును చూసిన జక్కయ్య అనేక మందిని అడుగుతున్నాడు, ఏంటి పరుగు, ఎక్కడికి మీరు పరిగెత్తున్నారు, ఏంటి విషయం అంటే, యేసు ప్రభుల వారు నజరుడని యేసు ఈ లోకంలోకి వచ్చాడు, ఈ ఊరికి వచ్చాడు, నజరుడని యేసు మన పట్టణానికి వచ్చాడు కనుక మేము పరిగెత్తుకున్నాం. ఏంటి ఆయన దగ్గరికి ఎంతమంది పరిగెత్తి పెట్టి ఏమిస్తాడు అంటే, ఏమిస్తాడు ఏంటి, ఆయన దగ్గరకు వస్తే నెమ్మదిస్తాడు, సమాధానం ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, దీర్ఘాయువునిస్తాడు, రోగం నుంచి విడిపిస్తాడు, శాపము నుంచి విడిపిస్తాడు, నెమ్మది లేని మన జీవితానికి నెమ్మదిని కలుగు చేస్తాడు అని చెప్పుకుంటూ ఒక లిస్టు వాళ్ళు అతనికి చెప్తూ ఉంటే అతనికి ఒక ఆలోచన కలిగింది. నాకు సమృద్ధిగా ఆస్తి అయితే ఉంది, అంతస్తులున్నాయి, అన్ని రంగాల్లో సౌఖ్యం ఉంది, కానీ హృదయంలో నెమ్మది లేని జీవితం, హృదయంలో నెమ్మది లేదు. ఏమైనప్పటికీ కూడా ఆయన దగ్గరికి ఎంతమంది పరిగెత్తు ఉన్నారంటే ఆయనలో ఏదో ప్రత్యేకత ఉంది, అది నేను ఏదో చూడాలనుకున్నాడు. ఆ ప్రత్యేకత ఏంటో చూడాలి. ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది ఆయన దగ్గరకు పరిగెత్తున్నారంటే ఆయన దగ్గర ఏదో ప్రత్యేకత ఉంది, చూడాలనుకున్నాడు. ఏదేమైనా చూద్దామని చెప్పేసి ఆయన కూడా జనాల్లో కలిసి ఆ ప్రాంతానికి వెళ్ళేటప్పటికీ ఆ ప్రాంతంలో సంచరిస్తున్న యేసు ప్రభు చుట్టూ కొన్ని లక్షల మంది జనం తిరుగుతూ ఉంటే అది చూసిన ఆయనకి కొంచెం ఇబ్బంది కలిగింది. ఏంటంటే ఎవరెవరు ఆయన చూద్దామని వచ్చాము, ఏంటో ఆయన ప్రత్యేకత వచ్చేటప్పటికి ఎన్ని లక్షల మంది వచ్చారు అని చూద్దామంటే వీలు కావట్లేదు అనుకొని వెళ్ళిపోవడానికి ఇష్టపడలేదు. కానీ అక్కడ ఉండబడ్డ జనాన్ని చూసి, ఆ జనాల్లో ఉన్న ఆతురత చూసి, ఇంత ఆతురత కలిగి ఇంతమంది ఆయన దగ్గరకు పరిగెత్తున్నారంటే ఆయనలో ఏదో ప్రత్యేకత ఉంది, అదేదో నేను చూడాలి, ఆయన చూడకుండా ఇక్కడి నుంచి వెళ్ళకూడదు అన్న మనసు అతనిలో కలిగింది. ఈరోజు ప్రేమని వల్ల నీవు దేవుని మందిరానికి నీ ఆత్మీయ జీవితంతో పరిగెత్తూ ఉన్నప్పుడు నీవు దేవుని పట్ల కలిగి ఉన్న భక్తి వైరాగ్యాన్ని బట్టి, నీవు తీసుకుంటున్న నిర్ణయాన్ని బట్టి అనేక మంది ఆకర్షించబడాలి. ఈరోజు క్రైస్తవులు ఎలాగున్నారంటే ఏదో నామకార్థంగా బ్రతుకుతున్నారు, క్రైస్తవులు కాబట్టి బాగపోతే బాగుండదేమో అన్నంత ఆలోచన కలిగి వెళ్తున్నారే కానీ హృదయపూర్వకంగా నమ్మకంతోనో, విశ్వాసంతోనో, భక్తితోనో, శ్రద్ధలతోనో ఆయన దగ్గరకు రాగలిగినప్పుడు నీ కుటుంబం మారి నూతనపరచబడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏ స్థితి కలిగి ఈరోజు దేవుని మందిరానికి వస్తున్నామో తెలియదు, ఏ స్థితి కలిగి దేవుని యొక్క మాటలు వినడానికి ఇష్టపడుతున్నామో తెలియదు. కానీ హృదయపూర్వకంగా దేవుని దగ్గరకు వచ్చిన వారిని ఎన్నడూ కూడా చేయబడి కాదు ఏ ప్రభుల వారు. వాడి హృదయంలో ఉన్న ప్రతి ఆలోచన ఎదిగిన దేవుడు, ప్రతి ఆలోచన స్థిరపరచుటకు సమర్థులైన వాడు యేసు ప్రభుల వారు. గమనించగలగాలి. ఏ స్థితి కలిగి ఉన్న ఈరోజు దేవుని మందిరానికి వచ్చినప్పో, ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నావో జ్ఞాపకం చేసుకో. ఏదో క్రైస్తవుడిని, ఏదో వారు చెప్పారు కాబట్టి దేవుని మందిరానికి వస్తున్నాను, వీడు చెప్పారు కాబట్టి దేవుని మందిరానికి వస్తున్నాను అని చెప్పడం కట్టి విని విశ్వసించడము చాలా గొప్ప విషయం. ప్రేమిని వల్లరా ఏ స్థితి కలిగి ఉన్నావో ఆలోచించాలి. పౌలు శీలలు ఆయా ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తూ ఒక ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతంలో సంధి వేళ వాక్యం జరుగుతూ ఉంది, ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఒక ఆమె ఓదా రంగు పడవని
వ్యాపారస్తురాలు. ఎక్కడ ప్రార్థన అన్నా పరిగెత్తుంది, ఎక్కడ ఆరాధన జరుగుతున్నా పరిగెత్తుంది. కానీ ఆమె ఎప్పుడైతే పౌలుసేనలో వాక్యాన్ని బోధిస్తుండగా అక్కడికి వెళ్ళి కూర్చుందో, ఆమె అక్కడ కూర్చొని దేవుని మాటలు వింటుండగా ఆమె హృదయాన్ని దేవుడు తాకాడు. ఆమె హృదయం తెరవబడింది. ఆమె హృదయం ఎప్పుడైతే తెరవబడిందో దేవుని మాటలు జాగ్రత్తగా విన్నది. విని కుటుంబానికి వెళ్ళి విన్న వాక్యాన్ని కుటుంబానికి బోధించుకొని కుటుంబానికి కూడా రక్షణ ప్రసాదించుకొని తిరిగి వచ్చి దైవ సేవకులతో అంటున్న మాటలు తెలుసా? అయ్యలారా, బోధకులారా, నేను విశ్వాసము గలదానని ఎంచినట్లయితే నా ఇంటికి వచ్చి ఉండండి నేను బలవంతం చేసిందట. ఆమెను పరిచయం చేసేటప్పుడు భక్తులు ఏమన్నారంటే, ఆ ప్రాంతంలో భక్తి కలిగిన స్త్రీ అన్నది. భక్తి కలిగిన స్త్రీ. ఈరోజు భక్తి మనకు బాగుంటుంది. భక్తికి తోడుగా విశ్వాసం ఉన్నప్పుడే దేవునిలో బలమైన కార్యాలు నేను చూడగలం. ఆమె భక్తి కలిగి ఎక్కడ ప్రార్థన అక్కడికి పరిగెత్తుంది. కానీ హృదయపూర్వకంగా వాక్యాన్ని అంగీకరించిన వ్యక్తి కాదు. ఎప్పుడైతే దైవ సేవకుల ద్వారా దేవుని వాక్యాన్ని వినదో, దేవుడు వాడుకునే సేవకుల ద్వారా ఎప్పుడైతే వాక్యాన్ని వినదో, ఆమె వాక్యము విని హృదయము చెలించి హృదయం అర్పించింది. పరిగెత్తుకుంటూ వెళ్ళి విన్న దేవుని వాక్యాన్ని కుటుంబాన్ని తన వారికి బోధించుకొని తన కుటుంబానికి రక్షణ తెచ్చుకొని పరిగెత్తుకుంటూ వచ్చి, నేను దేవుని పట్ల విశ్వాసము గలదాన్ని ఎంచినట్లయితే నా ఇంటికి రండి అని చెప్పేసి బలవంతం చేసింది. చూడండి, దేవుని మందిరానికి రావడం గొప్పతనము కాదు, కానీ దేవుని మాటను విని విశ్వసించగలగడం చాలా గొప్పతనము. వినుట వలన విశ్వాసం కలుగును. జక్కయ్య జీవితంలో కూడా జనాలు చూసేటప్పటికీ ఒక ఆసక్తి కలిగింది. ఏంటి ఆసక్తి అంటే, ఈయనలో ఏదో ప్రత్యేకత ఉంది, అది ఏంటో నేను చూడాలి, ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటో చూడాలి అనుకొని ప్రయాసపడి యేసు ప్రభువును చూడడానికి ఇష్టపడుతూ ఉంటే, అతను పొట్టివాడు, జనాలు ఆయన చుట్టూ ఉన్నారు, చూడడానికి వీలు కావట్లేదు. కానీ జక్కలున్న మనసు ఏం తెలుసా? ఇప్పుడు కాకపోతే మళ్ళీ చూసుకుందాలే, మళ్ళా వద్దాంలే అన్న ఆలోచన అయితే కలగలేదు. కానీ ఆయనలో ఒక బలమైన విశ్వాసము చోటు చేసుకుంది. బలమైన విశ్వాసంతో ఉన్నాడు. ఆయన అనుకుంటున్నాడు, ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన చూడకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. ఈరోజు దేవుని మందిరానికి వచ్చి నీకు కూడా ఒక బలమైన విశ్వాసం ఉండాలి. దేవుని అభిషేకం పొందకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని నేను చూడకుండా ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. నా హృదయంలో ఉన్న అసమాధానము సమాధానంగా మారే వరకు ఆయనతో నేను సహవాసం చేయాలి. నేను వచ్చి వ్యర్థముగా వెళ్ళకూడదు. నా ఆశ నిరాశ కాకూడదు. నా ఆశలు నెరవేర్చబడాలి అంటే ఆయన మాట ప్రకారం నేను బ్రతకాలి అన్న తీర్మానం కలిగి ఉంటే తప్పకుండా నీ జీవితాన్ని మార్చడానికి దేవుడు కృప చూపిస్తాడు. దేవుని స్తోత్రం. సుంకపు గుత్తచారుడండి, ధనపిచ్చి కలిగిన వాడు. అతనికి ఏంటంటే ధనమే తన దేవుడు అన్నంత తీర్మానం కలిగి ఉన్నాడు. సుంకాలు వసూలు చేస్తున్నవాడు మంచి ధనము కలిగిన వాడు. అంత మాత్రమే కానీ తృప్తికరమైన జీవితం లేకుండా విస్తారమైన ధనము కొరకు పరిగెత్తుతున్న వ్యక్తి. ఆ సమయంలో పరిగెత్తున్న జనాలు చూసి ఆయనకు ఒక ఆశ కలిగింది. ఏంట్రా పరిగెత్తున్నారు, ఎక్కడికి పరిగెత్తున్నారంటే, నజరేయుడైన యేసు మన ప్రాంతానికి వచ్చాడు. ఇంతకీ ఆయనలో ప్రత్యేకత ఏంటి? వచ్చి చూడు. ఏంట్రా ఆయన ప్రత్యేకత అంటే, మీరు వచ్చి చూస్తే తెలుస్తుంది, మీకు చెప్తే కాదు, వచ్చి చూడాలి. ఈరోజు దేవుని లోనికి నువ్వు రాగలిగితే దేవునికి ఉన్నతమైన స్థితి ఏంటో నువ్వు కనుగొనగలవు. దేవుని స్తోత్రం. దేవుని రోగి రాకుండా బయట బ్రతుకుతూ మేము క్రైస్తవులు చెప్పుకున్నంత మాత్రం చేత మనకు ఒరిగేదేం లేదు. దేవునిలోకి రావాలి. ఆయన మాటలో నువ్వు నివసించినప్పుడు, విశ్వాసంలో నువ్వు స్థిరపరచబడ్డప్పుడు ఆయన గుణాతిశయాలేంటో, ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటో నువ్వు కనుగొనగలవు.
ఆయనకి చెప్తూ ఉన్నారు. చెప్పడం కాదు, నువ్వు వచ్చి చూస్తే బాగుంటుంది. అది ఏంటో చెప్పడరా కాస్త అంటే, నెమ్మది లేని వారికి నెమ్మది కలుగు చేస్తాయి. కుటుంబంలో ఉన్న శోధన తొలగించబడుతుంది. రోగంతో ఉన్న వాడికి స్వస్థత కలుగుతుంది. ఏ స్థితిలో ఉన్నవాడైనా ఆయన దగ్గరకు వస్తే వాడి స్థితి మార్చగలిగిన సమర్థుడు ఆయన అని విన్నాం, పరిగెత్తున్నాం. నువ్వు రా, నీకున్న కొదువేంటో ఆయన తీర్చగలిగిన సమర్థుడు. దేవుని స్తోత్రం. జగ్గలో ఉన్న కొదువేంటంటే, ఎంత ధనమున్నా హృదయంలో నెమ్మది లేదు. ఎంతో విస్తారమైన ధనం ఉంది, కానీ హృదయంలో నెమ్మది లేదు. నెమ్మది లేని జీవితం. ఈరోజు క్రైస్తవులకు జీవితాలు నెమ్మది కోల్పోతున్నారు. ప్రక్క వారిని చూసినప్పుడు, పొరుగు వారిని చూసినప్పుడు ఉండబడ్డ కాస్త విశ్వాసము ఆ నెమ్మది కోల్పోతున్నారు. ఏంటి నా దౌర్భాగ్య జీవితము ఎట్లుంది? వాడు సదరంగా మందిరాన్ని కూడా వచ్చేవాడు కాదు. వాడు చూడు ఎంత ఎదిగిపోతున్నారో. వాళ్ళు లోకంలో వెతుకుతున్నారు, కానీ నువ్వు ఆత్మీయతలు ఎదుగుతున్నావు అన్న ఆలోచన నీ బ్రతుకులు లేదు. లోకంలో ఉన్న వాటికంటే నువ్వు వెతుకుతున్న వాడు లోకానికి అతీతుడు. లోకంలో ఉన్న సమస్తాన్ని చేయగలిగిన సమర్థుడు, లోకాన్ని సృజించిన వాడు. కానీ ఈరోజు నువ్వు వెతుకులాడుతున్నది నీ దగ్గర నుంచి తీసివేయబడింది. వాడు వెతుక్కుంటున్నది, వాడు పొందనున్నది ఒక రోజుకి లయమైపోద్ది. అది గుర్తెరగక లోకం వైపు చూసి, లోకానుసారంగా బ్రతుకుతున్న వ్యక్తులను చూసి నిన్ను నీవుగా కించపరుచుకుంటూ, ఏంటి నా బ్రతికి ఎలాగుంది, వాడు చూడు ఎలాగున్నాడు, మందిరానికి పోయే వ్యక్తి కూడా కాదు అన్నంత ఆలోచన కలుగుతూ ఉంది. ప్రేమిని వల్ల యేసు ప్రభు సంచరిస్తున్న కాలంలో అనేక అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు జరిగించడానికి దేవుడు యేసు ప్రభు వారికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ ఎట్టిది అనేది చూపించడానికి ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. ఆ ఎట్టి వాడైనా ఆయన దగ్గరకు వచ్చిన వాడిని నెట్టివేయక వాడికి తృప్తిని ప్రసాదిస్తూ వచ్చాడు. ఆ సందర్భంలో జక్కయ్య అనే వ్యక్తి, ధనవంతుడనే వ్యక్తి యేసు ప్రభుని చూడడానికి అక్కడికి పరిగెత్తాడు కానీ చూడలేకున్నాడు. ఎందుకని పొట్టి వ్యక్తి. జనాల మధ్యలో యేసు ప్రభుల వారు ఉన్నాడు. చూడలేక నిరుత్సాహము కలగలేదు, కానీ నిస్సహాయం కలగలేదు. కానీ అతనిలో ఒక బలమైన ఆలోచన స్థిరపడింది. ఏంటంటే, నేను ఆయన చూడకుండా ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. చూడండి ఎంత బలమైన విశ్వాసము. ఆయన ఏంటో, ఆయన ప్రత్యేకత ఏంటో చూడాలి. ఉండంగా జలాలు పెరిగిపోతున్నాయని చూడడానికంటే ఆయనలో ఏదో ప్రత్యేకత ఉంది. ఆయన నేను చూడకుండా ఇక్కడి నుంచి వెళ్ళకూడదు అనుకున్నాడు. ప్రేమిని వల్లారా, ఈరోజు ఏ ఆలోచన కలిగి దేవుని మందిరానికి వచ్చావో నాకు తెలియదు, కానీ నువ్వు వచ్చేటప్పుడు నీ మనసులో ఏముండాలో తెలుసా? నా ప్రభు నాతో మాట్లాడే వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళకూడదు అంటే ఎప్పుడు వరకు అనుకుంటావేమో. నువ్వు హృదయపూర్వకంగా దేవుని మందిరానికి వస్తే ఆ క్షణంలోనే దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. ఆయన మాట్లాడే దేవుడు, మాట తప్పే దేవుడు కాదు. నీ హృదయాన్ని ఆయనకు అప్పగించినప్పుడు ఆయన నీకు అప్పగించుకుంటాడు, నీతో సహవాసం చేయడానికి ఇష్టపడతాడు. జక్కలో ఉన్న ఆలోచన ఏంటంటే, బలమైన ఆలోచన పెరిగింది. ఇంతమంది ఆయన చుట్టూ పరిగెత్తున్నారు, ఎత్తుకుంటూ పరిగెత్తునండి. కుంటివారు, గుడ్డివారు, రకరకాలైన వ్యక్తులు పరిగెత్తునండి. దీనికి ఏదో కారణం ఉంది. అనేక మందిని మంచాల మీద కూడా తీసుకొస్తున్నారు ఆయన దగ్గరికి. స్వస్థత కలిగి వెళుతూ ఉన్నారు. ఆయన కళ్ళకి అస్సలు అర్థం కాని గొప్ప సూచక్రియలు చూస్తూ అతను ఇంకా బలమైన విశ్వాసం చోటు చేసుకుంది. ఏదేమైనా సరే ఆయన చూడకుండా వెళ్ళకూడదు. ఆయన దగ్గరకు వస్తుంటే కార్యాలు జరుగుతున్నాయి కాబట్టి ఆయన చూడాలని నేను అనుకున్నాడు. వీలు కాని పక్షంలో ఆ ఎరుకో ప్రాంతంలో ఆ త్రోవ పక్కన ఒక చెట్టు ఒకటి కనపడింది. అతనికి పరిగెత్తుకుంటూ ఆ చెట్లోకి ఎక్కాడు. ఆ చెట్లో లోపల కూర్చున్నాడు. చెట్లో కూర్చున్నాడు. ఏది ఏమైనా సరే ఈ ప్రాంతంలో ఆయన వస్తున్నప్పుడు ఈ త్రోవ తప్పకుండా వస్తాడు.
వచ్చినప్పుడు ఆయన నేను చూడొచ్చు అని చెప్పేసి ఆ చెట్లో కూర్చున్నాడు. ఆ చెట్లో కూర్చున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఇక నేను ఈ పదాన్ని చదువుతున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. మరి ఇంకే చెట్టు అక్కడ లేదా? చాలా చెట్లు కనపడ్డాయి. మరి అదే చెట్టు ఎందుకు ఎక్కినట్లు? దేవుని దగ్గరకు వస్తే తెలియని రీతిగానే తన బ్రతికంటో తన ప్రవర్తనను తెలియపరచబడుతుంది దేవుని దగ్గరకు వచ్చిన వారి జీవితాల్లో. నేను అనుకున్నాను, మేడి చెట్టు ఎందుకు ఎక్కాడు? వెలుగు చెట్టు లేదా? మేడి చెట్టు మనకు తెలిసింది, చిన్నప్పుడు కూడా మనం చదువుకుంటుంటాం పాఠ్య పుస్తకాల్లో కూడా. మేడి పండు చూడు మేలిమై ఉండునని. అంటే మేడి పండు చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, కానీ దాన్ని పగలు కొడితే దాని లోపల ఏముంటాయి? పురుగులు ఉంటాయి. తెలుసా మీకు? పురుగులు ఉంటాయి తెలుసా? అంటే జక్కయ్య తెలియకనే తన జీవితాన్ని కనబరుచుకుంటున్నాడు. అక్కడ మేడి చెట్లో కూర్చున్నాడంటే, నేను సూపర్లకి చూసేవారికి చాలా అందంగా ఉన్నానే, కానీ నా అంతరంగము చెడిన జీవితం, చెడిపోయిన జీవితం నాది అని చెప్పగలిగిన స్థితి జక్క ఇక్కడ కనబరుస్తూ ఉన్నాడు. గమనించగలగాలి. ఈరోజు దేవుని మందిరానికి వచ్చిన మనము ఎదుటి వాడికి మన భక్తిని చూపించడానికి ఇష్టపడతాం. దేవుని దగ్గర కూడా చాలా గొప్పగా ఉండడానికి ఇష్టపడతామే, కానీ అయ్యా ఇది నా దీనస్థితి, నేను ఇలాంటి బ్రతుకులో ఉన్నాను ప్రభా, నన్ను కనికరించమని హృదయపూర్వకంగా ఎప్పుడైతే నువ్వు మొర పెడతావో, నీ మొర ఆలకించిన దేవుడు నీ ప్రతి అవసరాన్ని తీర్చడానికి దేవుడు ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ జక్క ఎక్కిన చెట్టు ఏంటంటే మేడి చెట్టు. నీవు ఇంకేం చెట్లు లేవు, అక్కడ చాలా చెట్లు ఉన్నాయి. అలనాడు మన పితల కాలంలో పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా? ఇప్పట్లాగా బస్సులో, ట్రైన్లో, కారులో, వాహనాలు ఏం లేవు. కాలి నడకన వెళ్ళేవాళ్ళు దూర ప్రాంతాలకు కూడా. సేద తీర్చడానికి కొన్ని చెట్లు నాటేవాళ్ళు. ఆకలి తీర్చడానికి త్రోవ పొడుగున అంజూరపు చెట్లు నాటినట్టుగా పరిశుద్ధ లేఖన భాగంలో చూస్తున్నాం. అలాగే కొంతమంది దాహర్తికి ఆ ఎండ వేళకి నడిచిపోతున్నప్పుడు, దాహం వేసినప్పుడు, దాహము ద్వారా మనుషులు సోలిపోకుండా ఉండడానికి ఆయా ప్రాంతాలలో త్రోవ పక్కన బావులను త్రవ్వించి అక్కడ త్రాగడానికి ఏదో ఒక పాత్రలు పెట్టిన ఆనవాళ్ళు బైబిల్లో మనం చూడగలం. ప్రేమిని వల్ల అలాగే ఆ ప్రాంతంలో అనేక రకాలైన చెట్లు ఉండొచ్చు. మరి మేడి చెట్టు ఎందుకు ఎక్కాడు అంటే, తెలియకనే ఆయన దగ్గరకు వచ్చిన వాడికి తెలియకనే తన యొక్క అంతరంగ స్వభావం ఏదో బయలుపరచబడుతుంది. జక్కయ్య అంతరంగ స్వభావం ఏంటి అంటే తెలియబడకనే తెలియపరచబడుతుంది. మేడి చెట్టు అనేది, ఆ పండు అనేది చూడడానికి చాలా రమ్యంగా, చాలా అందంగా, ఓదా రంగులో, అది చూడడానికి చాలా బాగుంటుంది. అంజూరపు చెట్టు లాగానే ఉంటుంది, అంజూర పండు లాగానే ఉంటుంది మేడి పండు కూడా. నేను ఇటీవల కూడా వేరే దగ్గర కనబడితే ఒక కేజీ తీసుకొస్తే మా పిల్లకాయలు అన్నారు, ఈ అత్తి పండ్లు కాదా అన్నారు. అత్తి పండు లాగానే తయారైపోయింది ఇప్పుడు మేడి పండు కూడా. మేడి పండు లాగానే అత్తి పండులో కూడా ఉంటుంది. ప్రేమని వల్ల ఈ జక్కయ్య మేడి చెట్టు ఎందుకు ఎక్కాడంటే తన జీవిత విధానాన్ని తెలియపరుచుకుంటున్నాడు. మేడి పండు ఎంత అందంగా అయితే ఉందో నా బ్రతుకు కూడా చూడడానికి సూపర్లకి చాలా అందంగా ఉంది, కానీ నా అంతరంగము బహు భయంకరమైన స్థితి, నా అంతరంగము ఘోరమైన స్థితి, నెమ్మది లేని జీవితము, సమాధానం లేని జీవితము, ఇలాంటి బ్రతుకుతున్నానని తన క్రియ ద్వారా తెలియపరచబడుతుంది. కానీ జక్కయ్య మనసులో ఏముందో తెలుసు, ఆయన్ని చూడకుండా నేను వెళ్ళకూడదు. ప్రొద్దు కుంగిపోయినా పర్లేదు, ఎట్టి పరిస్థితుల్లో ఈ త్రోవలు ఆయన రావాలి అని నేను తప్పకుండా చూస్తానన్న ఆలోచనతో చెట్టు ఎక్కాడు. కొన్ని లక్షల మంది మధ్యలో యేసు ప్రభులు వారు ఉన్నారు. ఆ సమయంలో యేసు ప్రభులు వారు అందరినీ ప్రక్కకి తొలగించుకుంటూ జనాల నుంచి బయటకు వచ్చాడు.
జనాల నుంచి బయటకు వస్తుంటే ఏం అర్థం కావట్లేదు. ఎవరితో మాట్లాడకుండా బయటకు వస్తున్నాడు, ఏంటి కారణం ఏంటి అని వాళ్ళకి వాళ్ళే అనుకుంటూ ఉన్నారు. కానీ ఎవరు ఆయన్ని ధైర్యంగా అడగలేకున్నారు. ఎవరికి జవాబు చెప్పకుండా ఆ జనాల్లోంచి బయటకు వస్తూ ఉన్నాడు. ఆయన జనాల్లోంచి బయటకు వస్తున్నాడు. ప్రేమిన వల్ల జక్కయ్య ఏ చెట్టు అయితే ఎక్కున్నాడో ఆ చెట్టు దగ్గరకు వచ్చి ఆయన అంటాడు కొంచెం పై భాగంలో, జక్కయ్య త్వరగా ఏంటి చదవమట్టి నా మొక్కలకు చూస్తామేంటి? జక్కయ్య నీవు త్వరగా దిగి సంతోషముతో ఆయన చేర్చుకున్నాడు. ఎస్ఐ అంటాడు, జక్కయ్య త్వరగా దిగి రమ్ము. 5వ వాక్యంలో ఉంది మాట. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసినది. ప్రియమైన వాళ్ళరా, ఈ జక్కయ్య ఎక్కడున్నాడని చెప్పి చూస్తే ఆ చెట్టు దగ్గర ఉన్న యేసు ప్రభు దానికి ముందు వచ్చి చెట్లు చూస్తా ఉంటే ఉండబడ్డ జనాంగం అంతా అంటారు, బోధకుడా ఇది కాయలు కాసే సమయం కాదే, వెతుకుతున్నావంటే బోధకుడు అనుకున్నాడు మనసులో, మీరు వెతుకుతున్న కాయలు వేరు, నేను ఎతుకుతున్నది వేరు. మీరు చెట్లో ఉన్న కాయలు వెతుకుతున్నారు, చెట్టు ఎక్కని జక్కని నేను వెతుకుతున్నానని చెప్పేసి యేసుప్రభు మనసులో అనుకున్నాడు. వెంటనే జక్కయ్య త్వరగా తిప్పు అంటే జక్కయ్య వైపు చూసిన అనేక మంది అంటున్నారు, వీడు ధనపిచ్చి కలిగినవాడు, ధన వ్యామోహము కలిగిన వాడు, వీడి కోసం వచ్చాడా ఇంతమందిని విడిచిపెట్టి? ఇన్ని లక్షల మంది ఇక్కడుంటే వీడి కోసం రావాలన్నా అయినా అని అనుకుంటే కాదు, కానీ పబ్లిక్గా అంటున్నాడు, వీడు ధనపిచ్చి కలిగినవాడు, వీడు దుర్మార్గుడు, వీడు అలాంటి వాడు, వీడు ఇలాంటి వాడు అనుకుంటున్నారు అందరు క్రైస్తవులే. జక్కయ్య చూస్తే వెంటనే అంటాడు, జక్కయ్య త్వరగా దిగిరా, నేను ఇంటికి రావాలనుకుంటున్నాను. అబ్బా, ఈయన ప్రవక్త అయితే ఈ జక్కయ్య పరిస్థితి తెలియకుండా మాట్లాడతాడా? వీడు ఎలాంటి వాడు ఈయనకు తెలీదా అని యేసు ప్రభువును కూడా రకరకాలుగా మాట్లాడుంటారు అక్కడ. కానీ యేసు ప్రభువు వారు అంటారు 9వ వాక్యములో, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే మేమంతా రక్షింపబడ్డాం కదా? ఇప్పుడు మనం అనుకునే మాట, మాకు రక్షణ లేదా? మేము బాప్తిసం పొందలేదా? మేము క్రైస్తవం కాదా? మేము మందిరంలో పాటలు పాడడం లేదా? వాయిద్యాలు వాయించడం లేదా? అది చేయట్లేదా? ఇది చేయట్లేదా? చేస్తారు, కానీ అది బాహ్యంగా చేస్తున్నారు. మీరు జక్కయ్యలో అంతరంగంలో ఉన్న ఆలోచన ఏంటి తెలుసా? ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటో చూడకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళకూడదా? ఆశ కలిగి బోధకుని వైపు చూస్తూ ఉన్నాడు జక్కయ్య. అది చూసిన యేసు ప్రభు కలిగిన ఆలోచన తెలుసా? వీడు నన్ను వెతుకుతున్నాడు కాబట్టి, వీడి రక్షణ కోరుకున్నాడు కాబట్టి 10 మందికి తెలియపరుస్తున్న మాట అంటే తెలుసా? ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకనగా ఈ ఇంటికి రక్షణ వచ్చింది. అంతరంగంలో నన్ను కోరుకున్నవాడు నిజంగా రక్షింపబడతాడు. మనుషుల వైపు చూసి తన భక్తిని చూసుకునేవాడు ఎవడో రక్షింపబడ్డ, కానీ అంతరంగములో నన్ను ఎవరైతే హృదయపూర్వకంగా కోరుకుంటారో అట్టి వాడికి రక్షణ కలిగి ఉంటుంది. ప్రేమిటి వలరా, అతను హృదయ వేదనతో కన్నీటితో దిగి ఆయన దగ్గరకు వచ్చి తల ఉంచుకొని నిలబడుకొని ఉంటే యేసు ప్రభువు వారు జక్కయ్య అంటాడు, ఎందుకు ఏడుస్తున్నావు? కారణం ఏంటి? ఈ ఊరు వారంతా నిన్ను తిడుతున్నారన్నా,
నిన్ను అసభ్యకరంగా మాట్లాడుతున్నారని అంటే చెక్కయ్య అంటాడు, అయ్యా ఇక్కడికి వచ్చినప్పుడు నేనేంటో నాకు తెలియదు, నేనేంటో తెలుసు, నా బ్రతికేంటో తెలుసు. ఇప్పుడు నేను కన్నీళ్లు పెడుతున్నది ఏదో బాధ కలుగో వేదన కలుగో కాదు. మరి ఎందుకు ఏడుస్తున్నావు? వాడు తిట్టాడనా? వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో నా చెవులకి వినపడడం లేదు. మరి ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నీ పిలుపులో ఉన్న ప్రత్యేకత చూసి నాకు ఏడుపు వచ్చిందయ్యా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ పిలుపులో ఉన్న ఆ ప్రత్యేకత నన్ను కదిలించిందయ్యా. ఎవరికి లేని ధన్యత ఈరోజు నాకు కలుగు చేసినందుకు ఈ స్థితిని బట్టి నేను ఆనందిస్తున్నాను. ఇది ఏడుపు కాదయ్యా, ఆనంద బాష్పాలు. నీ దుఃఖంను నాట్యంగా మార్చగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న నా ప్రభు. దేవుని స్తోత్రం. నీ కన్నీరు తొడవగలిగిన వాడు నేను ఆరాధిస్తున్న నా ప్రభు. ఆయన మాటలు వింటున్న నీవు ఎట్టి ఆవేదనతోనూ, ఎట్టి దుఃఖముతోనూ, ఎట్టి బాధలతో వచ్చావా, వీటన్నిటి నుంచి విడిపించడానికి నా ప్రభు సంసిద్ధుడా. నీవు హృదయపూర్వకంగా ఆయన దగ్గరికి రాగలిగితే నీకు నెమ్మది, సమాధానము, సంతోషము, సమృద్ధి ఆ ప్రభు నీకు కలుగు చేస్తాడు. అన్ని లక్షల మంది మధ్యలో ఉన్న జక్క దగ్గరికి ఎందుకు వచ్చాడంటే, వాళ్ళందరూ ఏదో స్వార్థపూరితంగా వచ్చారు, కానీ జక్కయ్య ఏ స్వార్థముతో రాలేదు, కానీ ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటో చూడాలని వచ్చాడు. కాబట్టి ఆ ఇంటికి రక్షణ కలిగింది. దేవుని స్తోత్రం. ప్రభువులో ఉన్న గుణాతిశయం ఏంటో నువ్వు తెలుసుకోవడానికి వచ్చినప్పుడు నీకు రక్షణ కలగడమే కాదు, కానీ ఆయన ఉన్నతమైన స్థితిని కూడా ప్రభు నీకు కలుగు చేస్తాడు. అట్టి కృప దేవుడిని కలుగు చేయను గాక. కళ్ళముతమా. స్తుతికి కారణభూతుడా, సర్వశక్తిమంతుడా, నా ప్రియుడా, మీకే స్తోత్రాలు. నెమ్మది లేని మా జీవితానికి నెమ్మది కలుగు చేయగలిగే సమర్థుడివి. హృదయ అంతరంగాలు చోటు చేసుకున్న ఆవేదన తొలగించి సమాధానం కలిగిన సమర్థుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. చివరి దినాల్లో ఉన్నాం. మీ మాటకు లోబడి, మీ మాట కొరకు ఎదురు చూసే కృప మాకందరికి కలుగు చేయమని ప్రత్యేకించి మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ, రాళ్ళని బిడ్డలు దయతో క్షమించి వారికి పరిపూర్ణ రక్షణ కలుగు చేసి రాబో దినాల్లో పరలోకములో ప్రభుతో కూడా నివాసము చేసి కృప మాకు కలుగు చేయమని ఘనత మహిమ మీకు చెల్లిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామాలు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, సన్నిధాన కాపుదల సకల పరిశుద్ధులను కూడివచ్చిన మనకందరికీ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకును నెమ్మది, సమాధానం, సంతోష, సమృద్ధిని కలుగు చేసి ఆయన నిత్య రాజ్యానికి వారసులుగా మార్చునగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామములో నా హృదయపూర్వక వందనాలు.